నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెండ్ల తన టీంకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న సత్య నాదెండ్ల గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కఠినమైన సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. తన సిబ్బందిని ఏఐ టెక్నాలజీకి పూర్తిగా అలవాటు పడండి, లేదంటే కొత్త ఉద్యోగం చూసుకోండి అనే స్పష్టమైన హెచ్చరికతో మైక్రోసాఫ్ట్లో నాయకత్వానికి కొత్త నిర్వచనం మొదలైనట్లు తెలిపారు. 2025 చివరిలో పంపిన అంతర్గత మెమోలు, టౌన్ హాల్ సమావేశాల ద్వారా ఈ ఆదేశాన్ని నాదెండ్ల స్పష్టం చేసినట్లుగా బిజినెస్ ఇన్సైడర్ పథకం వెలువరించింది. ఇది గత దశాబ్ద కాలంగా పాటిస్తున్న సానుభూతి ఆధారిత నాయకత్వ శైలికి ముగింపు పలికినట్లుగా భావిస్తున్నారు. ఇక మైక్రోసాఫ్ట్ ఇప్పుడు కేవలం ఒక సాఫ్ట్వేర్ కంపెనీగా కాకుండా ఇంటెలిజెన్స్ ఇంజిన్ గా మారుతున్న నేపథ్యంలో పాత ఆలోచనలు, నెమ్మదైన నిర్ణయాలు కంపెనీకి భారంగా మారాయని నాదెండ్ల భావిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఏఐ విప్లవంలో వెనుకబడితే ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ డిఈసిలా మైక్రోసాఫ్ట్ కూడా చరిత్రలో కలిసిపోయే ప్రమాదం ఉందని నాదెండ్ల ఉదాహరణగా చెప్తున్నారని సంస్థలోని ఉద్యోగులు తెలిపారు. పాత సాంకేతికలకు అనుగుణంగా మారడంలో విఫలమైతే ఎంత పెద్ద సంస్థ అయినా కూలిపోతుందని, అందుకు డిఈసి ఉదాహరణ అని సత్య నాదెండ్ల హెచ్చరించారు. ఇక ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మైక్రోసాఫ్ట్లో విస్తృత స్థాయి సంస్థాగత మార్పులు ప్రారంభమయ్యాయి. ఉన్నత స్థాయి కార్యనిర్వాహక మార్పులు, పెద్ద జట్లను చిన్నవిగా మార్చడం, వేగంగా నిర్ణయాలు తీసుకునే నిర్మాణ ఏర్పాటు చేయడం, ఏఐ చుట్టూ అధికారాన్ని కేంద్రీకరించడం వంటి చర్యలు ఇందులో భాగంగా ఉన్నాయి. కంపెనీ ఉత్పత్తులను ఎలా డిజైన్ చేయాలి, ఎలా నిధులు కేటాయించాలి అనే అంశాల్లో కూడా ఏఐనే కేంద్రంగా పెట్టి పూర్తి స్థాయి మార్పు చేయాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. సత్య నాదెండ్ల ఇప్పుడు చాలా తీవ్రమైన ఆవశ్యకతతో ముందుకు వెళుతున్నారని మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఏఐ విప్లవాన్ని పూర్తి చేయడానికి అవసరమైన శ్రమకు తాము ఎంతకాలం కష్టపడి ఉండగలమో అనుభవజ్ఞులైన కొందరు నాయకులు తమను తాము ప్రశ్నించుకునే స్థితి వచ్చిందన్నారు. ఏఐ పనిని మరింత వేగవంతం చేయడానికి ఏఐ యాక్సిలరేటర్ సమావేశాన్ని కూడా సత్య నాదెండ్ల నిర్వహించారు. దీంతో పాటు ప్రత్యేకమైన టీమ్స్ ఛానల్ ద్వారా ఉద్యోగుల నుంచి ఆలోచనలు, వినూత్న ప్రతిపాదనలు సేకరిస్తున్నారు. ఏఐ ప్రతి విభాగంలోనూ ప్రవేశించాలన్నదే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక ఇటీవల పరిణామాల్లో భాగంగా ఆఫీస్, విండోస్ విభాగాలను పర్యవేక్షిస్తున్న రాజేష్ కు, అలాగే మైక్రోసాఫ్ట్ సైబర్ భద్రతా కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్న చార్లీ బెల్ పదవి విరమణ చేసే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అవన్నీ కూడా కంపెనీని ఏఐ ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేసే పునర్వ్యవస్థీకరణలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.